10 ఈ నెల 12వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతి జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో పర్యటనకు సంబంధించి సంబంధిత అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలన్నారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అధికారులకు స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం దామినేడు వద్ద మహీంద్రా షోరూం ఎదురుగా ఉన్న ప్రదేశంలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం వద్ద ముందస్తు భద్రతా శ్రేణి లైజన్ ఏఎస్ఎల్ అధికారుల సమన్వయ సమావేశంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు, జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు, ఎస్ఎస్జి అదనపు ఎస్పీ వివి రమణాలతో కలిసి సమీక్ష నిర్వహించి ప్రముఖుల పర్యటనలో భాగంగా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతి జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు, కూటమి ప్రభుత్వ ప్రముఖులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్కు చెందిన చైర్మన్లు, రాష్ట్ర స్థాయి అధికారులు, భారీ ఎత్తున ప్రజలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించి వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు సమన్వయంతో విధులు నిర్వహిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. మొదట ఈ సభకు 10,000 మంది హాజరవుతారని అంచనా వేసినప్పటికీ తాజా పరిస్థితుల నేపథ్యంలో సుమారుగా 25,000 మంది పాల్గొనే అవకాశం ఉన్నందున అన్ని ఏర్పాట్లను విస్తృతంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమానికి వచ్చే ప్రజల కోసం తగిన పార్కింగ్ స్థలాలు గుర్తించినట్లు తెలిపారు. ప్రధాన రహదారుల నుంచే పార్కింగ్ ప్రాంతాలకు మార్గదర్శక సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎంఐపి, వివిఐపి, విఐపి కేటగిరీలకు ప్రత్యేక కలర్ కోడెడ్ పాసులు జారీ చేసి వాటికి అనుగుణంగా రూట్ మ్యాప్స్ అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. వేదిక ప్రాంతంలో పాటు భోజనశాలలు, పార్కింగ్ ప్రాంతాలు, బస్సుల నిల్వ ప్రాంతాల్లో తగిన టాయిలెట్లు, తాగునీటి సదుపాయాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అన్ని ముఖ్య ప్రాంతాల్లో త్రాగునీటి సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ట్రాఫిక్ నియంత్రణపై